చూస్తున్నాం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి. రైట్, మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలైతే కొనసాగనున్నాయి. రైట్, మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి. మరి ఎటువంటి వాదనలు కొనసాగాయో ఇప్పటి వరకు కూడా మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, మరి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది విచారణ, ఇప్పటి వరకు కూడా ఎటువంటి వాదనలు కొనసాగాయి? ఈరోజు ప్రధానంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్కి సంబంధించి ముందుగా ఒక గంట సేపు హరీష్ సాల్వే చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్ వాదనలు వినిపించారు. ఆ తర్వాత సిఐడి తరపున ప్రభుత్వం తరపున వాదనలు వినిపించింది ముకుల్ రోహిత్కి చాలా కీలకమైనటువంటి వాదనలు వినిపించారు. 17A సంబంధించి 17A అనేటువంటిది ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది అనేటువంటిది, ప్రధానంగా ఏదైతే 17A అనేటువంటిది చంద్రబాబుకు అట్రాక్ట్ అవుతుంది. చంద్రబాబును గవర్నర్ పర్మిషన్ తర్వాతనే అరెస్ట్ చేయడం కానీ విచారించడం కానీ చేయాలి. కాబట్టి అది చేయలేదు కాబట్టి ఈ మొత్తం ఏదైతే కేసు ఉందో దీన్ని కొట్టివేయాలనేటువంటిది హరీష్ సాల్వే చంద్రబాబు తరపున వాదించారు. అయితే ముకుల్ రోహిత్కి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. 17A అనేటువంటిది 2018లో వచ్చింది. 2018లో ఒక అమెండ్మెంట్ ద్వారా, ఒక చట్ట సవరణ ద్వారా వచ్చినటువంటి ఒక చట్టం. కానీ 2015-16లో జరిగినటువంటి నేరానికి, అంటే 17A పుట్టక ముందే జరిగినటువంటి నేరానికి 17A ఎలా వర్తిస్తుంది అనేటువంటిది ఇక్కడ చాలా కీలకంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు. కాబట్టి 17A చంద్రబాబుకు వర్తించది. 17A అనేటువంటిది ముఖ్యంగా ఎవరైనా అమాయకులైనటువంటి నిజాయితీపరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని కాపాడడం కోసం తీసుకొచ్చింది. అవినీతిని, ప్రజాధనాన్ని లూటీ చేసే వాళ్ళను కాపాడడానికి ఎటువంటి రక్షణ ఉండకూడదు. 17A ఇక్కడ చంద్రబాబుకు వర్తించదు అనేటువంటి చాలా కీలకంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు. అంతకంటే ముందు కొన్ని అంశాలు, ముఖ్యంగా 2018లోనే GST అనేటువంటిది, పూణే GST ఒక లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కామ్ జరిగింది అనేటువంటిది GST DG రాసినటువంటి లేఖ సారాంశం. కానీ 2018లో స్టార్ట్ అయినటువంటి ఈ విచారణను 2021లో FIR అయింది అనేటువంటి నెపంతో చంద్రబాబుకు 17A అడుగుతున్నారు. విచారణ అనేటువంటిది 2018లోనే ప్రారంభమైంది. చాలా స్పష్టంగా లేఖ ఉంది. ఆ లేఖను మేము సెప్టెంబర్ 19న 2023 సెప్టెంబర్ 19న జరిగినటువంటి హైకోర్టు ముందు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో చంద్రబాబు వేసినటువంటి క్వాష్ పిటిషన్, ఆ పిటిషన్ సందర్భంగా హైకోర్టుకు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి లాయర్లకు కూడా మేము ఇచ్చాము. వాళ్ళు దీని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చి మాకు ఆ డాక్యుమెంట్ అందలేదు, మేము దాని మీద వాదించలేకపోయాం అని వాళ్ళు చేస్తున్నటువంటి వాదన పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అనేటువంటిది ముకుల్ రోహిత్కి చాలా స్పష్టంగా చెప్పారు. హైకోర్టు ముందు ఉంచినటువంటి డాక్యుమెంట్స్లో అనెక్స్చర్లో ఈ పూర్తిగా GST DG రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి అనెక్స్చర్లో ఉన్నటువంటి దాన్ని కూడా ఇక్కడ కోర్టు ముందు ఉంచడం జరిగింది. కాబట్టి మొత్తం 400 పేజీలతో ఉన్నటువంటి ఒక కౌంటర్ని మేము వేసాం. దాంట్లో ఈ డాక్యుమెంట్ ఉంది అనేటువంటిది సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు పెట్టడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి లాయర్స్ చేసినటువంటి వాదన ఇక్కడ వీగిపోయింది. ఇంకొక అంశాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడిని 9వ తేదీన అరెస్ట్ చేస్తే కేవలం 2 రోజుల్లోనే సెప్టెంబర్ 11 రోజునే పూర్తిగా దీని మీద కౌంటర్ ఒక ఏంటంటే క్వాష్ పిటిషన్ని హైకోర్టులో వేయడం జరిగింది. చంద్రబాబు ఉద్దేశం ఏంటి అంటే పూర్తిగా ఈ కేసులో విచారణ జరగకూడదు, విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని క్వాష్ పిటిషన్ వేశారు. కేవలం 2 రోజుల్లో మాత్రమే విచారణ సంస్థకు, విచారణ చేస్తున్నటువంటి ఏజెన్సీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా 2 రోజుల్లోనే 2000 పేజీలతో ఒక క్వాష్ పిటిషన్ వేశారు. అంటే పూర్తిగా ఈ మొత్తం ఏదైతే విచారణ ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. సో 2 విషయాలు ఇక్కడ మనం చూడాలి. 17A అనేటువంటిది అట్రాక్ట్ కాదు అనేటువంటిది చాలా సాక్ష్యాధారాలతో సహా ముకుల్ రోహిత్కి ఈరోజు వాదనలు వినిపించారు. ఆ వాదనలో చాలా కీలకంగా మనం ఒకటి GST సంబంధించి ఏదైతే అధికారులు లేఖ రాశారో ఆ లేఖను కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విచారణ తేదీ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నారు. 2023లో FIR నమోదైంది కాబట్టి 17A అట్రాక్ట్ అవుతుంది. 2021లో ఈ మొత్తం కేసు విచారణ స్టార్ట్ అయింది కాబట్టి 17A అట్రాక్ట్ అవుతుంది అని చంద్రబాబు లాయర్స్ చెప్తున్నారు. కానీ GST DG 17A రాకముందే 2018లో ఈ లేఖ రాశారు. వాళ్ళు CBIకి కూడా లేఖ రాశారు. GSTకి సంబంధించినటువంటి అధికారి ఇందులో స్కామ్ జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవి 2018 నుంచి ఉన్నాయి. విచారణ ప్రాపర్గా స్టార్ట్ అయింది అనేటువంటిది కూడా చెప్పారు. ఇక దానికి సంబంధించి FIR గురించి ముకుల్ రోహిత్కి వాదిస్తూ ఒక మాట చెప్పడం జరిగింది. FIR అనేటువంటిది
3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసుల్లో దానికి టైం పీరియడ్ లేదు, టైం లిమిటేషన్స్ లేదు, ఏ టైంలోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అనేటువంటి దాన్ని చాలా క్లియర్గా ఇక్కడ చెప్పారు. అంటే 3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడుతున్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్లో ఒక వ్యక్తి నిందితుడుగా ఏ క్షణంలోనైనా అతన్ని చేర్చవచ్చు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి టైంలో ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి కొత్తగా అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇతనే నేరం చేశారని తెలిస్తే అతని పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఆర్ అనేటువంటిది ప్రామాణికం కాదు, విచారణ ప్రారంభమైందే ప్రామాణికమైనటువంటిది కూడా. చాలా సెక్షన్స్ని పాత కేసెస్ ఆధారంగా పూర్తిగా ఇక్కడ కోర్టు ముందు ముకుల్ రోహత్గి పెట్టడం జరిగింది. ఇక రెండో విషయము, ఎప్పుడైనా కానీ నేరం జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి చట్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఒక సంచలనమైనటువంటి కీలకమైనటువంటి వాదనను ఇక్కడ ముకుల్ రోహత్గి చేశారు. ఎందుకంటే 2015-16లో అక్కడ నేరం జరిగింది. ఆ నేరం జరుగుతున్నటువంటి సమయంలో ఎటువంటి చట్టం ఉందో, ఎటువంటి ప్యాకేజ్ ఉందో, 17A కావచ్చు, లేకుంటే అంతకంటే ముందున్నటువంటి పీసీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ పీసీ యాక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది 17Aను తీసుకొచ్చినటువంటి చట్ట సవరణలో ఉన్నటువంటి క్లాజ్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కొత్త నేరాలకు కొత్త చట్టం అంటే 2018లో వచ్చినటువంటి 17Aలో చాలా స్పష్టంగా పొందుపరిచినటువంటి లైన్ ఏంటిదంటే కొత్త నేరాలకు కొత్త చట్టం. అంటే 2018లో వచ్చినటువంటి 17A తర్వాత జరిగినటువంటి నేరాలకు మాత్రమే 17A అట్రాక్ట్ అవుతుంది. పాత నేరాలకు పాత చట్టం అంటే 2018 జూలై నవంబర్ కంటే ముందు జరిగినటువంటి నేరాలు అంటే 2015-16లో జరిగినటువంటి స్కిల్ స్కామ్ను పాత చట్టాల ఆధారంగానే, పాత ప్యాకేజ్ ఆధారంగానే, పాతగా పీసీ యాక్ట్లో ఉన్నటువంటి పాత యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే పూర్తిగా విచారించాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్ను ఇక్కడ చాలా స్పష్టంగా గత కేసెస్కి సంబంధించి చట్టాన్ని నిర్వచిస్తూ ఇక్కడ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇది ఒక సంచలనమైన వాదనగా ఈ కేసులో ఉండబోతోంది. ఎందుకంటే పాత చట్టాలను పాత కేసులకు వర్తింపజేయాలనేటువంటిది 17A అమెండ్మెంట్ తెచ్చినటువంటి చట్టంలోనే రాసింది. కాబట్టి ఇది పాత కేసు కాబట్టి 2015-16లో జరిగినటువంటి నేరం కాబట్టి డెఫినెట్గా దాన్ని ఆ రోజు ఉన్నటువంటి చట్టాల ఆధారంగానే దీన్ని కేసు విచారణ జరుగుతుంది. కాబట్టి వాటినే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి ప్రొటెక్షన్ని 2018లో వచ్చినటువంటి 17A ప్రొటెక్షన్ని దీనికి అట్రాక్ట్ చేయకూడదు అనేటువంటి ఒక కీలకమైనటువంటి వాదన చెప్పారు. సో 2015-16లో ఎప్పుడైతే నేరం జరిగిందో, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నేరం చేశారో అటువంటి సమయంలో ఉన్నటువంటి చట్టాలనే ప్రామాణికం తీసుకోవాలి. కానీ 2018 తర్వాత వచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడుకు అట్రాక్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా ముకుల్ రోహత్గి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన వాదనలు మనం చూస్తే చాలా విషయాలు, ముఖ్యంగా ఈ కేసులో ఎక్కడైతే 17Aను తీసుకొచ్చి చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో దాన్ని ఇక్కడ ముకుల్ రోహత్గి ఒక విధంగా తన ఆర్గ్యుమెంట్తో పూర్తిగా కొట్టేశారు. అదేవిధంగా 2015-16కి సంబంధించి ఏదైతే ఈ నేరం జరిగిందో ఈ నేరం జరుగుతున్నటువంటి సమయంలో డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతల నిర్వహణ అనేటువంటి ఒక ప్రక్రియను తీసుకొస్తున్నారు. దాన్ని కూడా ఇక్కడ ముకుల్ రోహత్గి చాలా స్పష్టంగా డిఫైన్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇది జరిగింది కాదు, ఇది దోపిడీ, ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి నేరం. దానికి ఉద్యోగ బాధ్యత అని డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటిది ఇక్కడ అట్రాక్ట్ కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా చేశారు. ఇందులో నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేరం జరిగింది. దాన్ని ఉద్యోగ బాధ్యత అనేటువంటి పేరుతో ఇక్కడ తప్పించుకోవడానికి లేదు. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడము, పూర్తిగా డెసిషన్ మేకింగ్ అనేటువంటిది మాత్రమే కాదు, ఇందులో ఒక విధంగా కుట్ర ఉంది. ఆ కుట్ర ఆధారంగా ఇదంతా చేశారు. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటిది అట్రాక్ట్ కాదనేటువంటిది కూడా చాలా సంచలనంగా ఇక్కడ ముకుల్ రోహత్గి వాదించారు. ముకుల్ రోహత్గి ఆర్గ్యుమెంట్స్లో ప్రధానంగా ఈ అంశాలను మనం చూసుకుంటే డెఫినెట్గా 17A అనేటువంటిది చంద్రబాబుకు అట్రాక్ట్ కాదు. చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులో ఎక్కడ 17A రాదు. చంద్రబాబు నేరం చేసినప్పుడు కూడా 17A అనేటువంటిది లేదు, ఆ చట్టాన్ని తీసుకురాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్ తీసుకొని చాలా స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కొన్ని సందర్భాలలో పీసీ యాక్ట్ కింద అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఒకవేళ కేసును కొట్టివేస్తే 17A అట్రాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేటువంటిది న్యాయమూర్తి అడిగారు. దానికి సమాధానంగా ఇస్తూ ముకుల్ రోహత్గి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. 17A అనేది దీనికి అట్రాక్ట్ కాదు, పీసీ యాక్ట్ అనేటువంటిది ఈ కేసు నుంచి తీసేయడానికి వీల్లేదు. కానీ కోర్టు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, ఒకవేళ 17A అట్రాక్ట్ అయ్యి ఒక పీసీ యాక్ట్ని తొలగిస్తే డెఫినెట్గా ఇందులో మిగిలిన సెక్షన్స్ ఉన్నాయి. 409 ఉంది, అదేవిధంగా 3 and 4 అనేటువంటివి కూడా ఇందులో ఉన్నాయి. అవి పీసీ యాక్ట్ కాకుండా డైరెక్ట్ ఐపీసీ యాక్ట్స్కు వర్తిస్తాయి. అప్పుడు కూడా ట్రయల్ కోర్టు విచారించేటువంటి అధికారం ఉంది, కేసు పోదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కేసును సిబిఐ, ఈడీ రెండు విచారిస్తున్నటువంటి సమయంలో సిబిఐ దగ్గర ఆ కేసు వీగిపోతే ఈడీ విచారణ ఆపేయాలని ఎక్కడా లేదు, ఈడీ విచారణను కొనసాగించవచ్చు. సేమ్ బండిల్ ఆఫ్ ఎవిడెన్సెస్, సేమ్ బండిల్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా, సేమ్ బండిల్ ఆఫ్ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటి ఆధారంగా డిఫరెంట్ సెక్షన్స్ ద్వారా ఈడీ కేసును కొనసాగిస్తుందనేటువంటి చాలా ఎగ్జాంపుల్స్ని కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. సో పీసీ యాక్ట్ అనేటువంటిది అట్రాక్ట్,
17A అట్రాక్ట్ అయ్యి 17A ఇక్కడ చంద్రబాబు నాయుడుకు ఒకవేళ ఆ అవకాశం వచ్చినా, ఒకవేళ పీసీ యాక్ట్ తొలగిపోయినా కానీ ఈ కేసులో విచారణ అర్హత లేదు అనేటువంటిది కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా ఇలా ఆర్గ్యుమెంట్ చేశారు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా ఇక్కడ చంద్రబాబుకు 17A అవకాశం, 17A కింద రక్షణ ఇవ్వకూడదు. 17A అనేటువంటిది అమాయకులైనటువంటి నిజాయితీపరులైనటువంటి అధికారుల కోసం తెచ్చింది, కానీ పీసీ యాక్ట్ను పూర్తిగా ఒక విధంగా దెబ్బతీసే విధంగా, అవినీతి పరులను రక్షణ కల్పించే విధంగా 17A ఉండకూడదు. ఇది ఆ చట్టం యొక్క ఉద్దేశము, దాని మౌలిక స్వరూపం ఇది అనేటువంటిది కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఈరోజు ఎవరైనా కానీ ఈరోజు ఈ టైంలో ఒక నేరం చేస్తే అది ఈరోజు ల్యాండ్ ఆఫ్ లా ఏదైతే ఉందో, ఇక్కడికి సంబంధించినటువంటి చట్టం ఏదో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇది సహజ న్యాయ సూత్రము. జరిగినటువంటి సమయంలో, నేరం జరుగుతున్నటువంటి సమయంలో ఏదైతే చట్టం ఉందో అది మాత్రమే అట్రాక్ట్ అవుతుంది. అదే నేరానికి 2-3 ఏళ్ల తర్వాత ఏదైనా రక్షణ కానీ ఏదైనా చట్ట సవరణ కానీ తీసుకొస్తే అది ఆ రోజు పాత నేరానికి సంబంధం ఉండదు, పాత నేరం నుంచి అతన్ని రక్షించలేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ముకుల్ రోహిత్కి దీనికి సంబంధించి ఇంకొక గంట సేపు వాదిస్తానని చెప్పారు. కోర్టు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ ఈ విచారణ ప్రారంభించబోతోంది. సో ఈరోజు మధ్యాహ్నం ఈ విచారణ పూర్తవుతుందా, లేదంటే మరొక 2 రోజుల తర్వాత ఈ విచారణ జరుగుతుందా అనేటువంటిది ముకుల్ రోహిత్కి చాలా అంశాలు చెప్పారు. ముఖ్యంగా కోర్టు వారు అడిగినటువంటి చాలా ఏదైతే డౌట్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా మేము కోర్టు వాళ్ళు ముందట వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి కొంత టైం కూడా కావాలని అడిగారు. బట్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణను పూర్తిగా ఈరోజే కంప్లీట్ చేయాలి అనేటువంటిది చంద్రబాబుకు సంబంధించిన లాయర్లు పట్టుబట్టారు. అయితే మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 గంటలకు ఈ విచారణ మళ్ళీ ప్రారంభం కాబోతుంది. అప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఇంకా మరిన్ని ఎవిడెన్సెస్తో, మరిన్ని కేసులకు సంబంధించినటువంటి వివరణతో ఈరోజు ముకుల్ రోహిత్కి తన వాదనలు కొనసాగించబోతున్నారు. ఎస్ ఇస్మాయిల్, నేరం 2015-16లో జరిగింది కాబట్టి బాబుకు 17A వర్తించదు అని చెప్తున్నారు. నిజాయితీ పరులను కాపాడుకోవసమే అనేది 17A వర్తిస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. దీనిని ఏ లెక్కన చూడొచ్చు? బట్ డెఫినెట్గా ఇందులో ప్రధానంగా హరీష్ సాల్వే వాదనలు 3 రోజుల పాటు ఆయన వాదనలు వినిపించారు. ముందుగా ఒకరోజు ఫస్ట్ వాదనలు వినిపించారు, ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ లేదన్న తర్వాత అది వాయిదా పడి నిన్న వాదనలు ప్రారంభమైనాయి. నిన్న మార్నింగ్ 1 గంటన్నర వాదనలు వినిపించారు, ఆ తర్వాత మధ్యాహ్నం ఇంకొక 2.5 గంటల పాటు వాదనలు వినిపించారు. ఈ రోజు ఉదయం వాదనలు స్టార్ట్ అయిన తర్వాత కూడా హరీష్ సాల్వే 1 గంట పాటు వాదనలు వినిపించారు. ఈ రోజు వాదనలు కూడా హరీష్ సాల్వే చాలా వరకు 17Aకి సంబంధించినటువంటి దాని మీద ఎక్కువ వాదనలు వినిపించారు. ముఖ్యంగా 17Aకి సంబంధించినటువంటి ఒక రిలీఫ్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద మొత్తం వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత ముకుల్ రోహిత్కి వాదనల సందర్భంగా 17Aలో ఏమేమి అంశాలు చంద్రబాబుకు అట్రాక్ట్ అవుతాయనేటువంటిది ఇక్కడ హరీష్ సాల్వే తీసుకొచ్చారో వాటన్నింటినీ కూడా తన ఆర్గ్యుమెంట్స్ ద్వారా, ముఖ్యంగా వాటికి సంబంధించి చట్టం ఏం చెప్తుందో చట్టాన్ని నిర్వచిస్తూ గత కేసులకు సంబంధించినటువంటి ఉదాహరణలను కోర్టు ముందు ఉంచుతూ ఆయన వివరించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో 17A రాదు అనేటువంటి చెప్పారు. 17A ఎందుకు రాదు అంటే ఇది 2018 కంటే ముందు జరిగినటువంటి నేరానికి సంబంధించింది. 2015-16లో నేరం జరిగింది. నేరం జరిగిన తేదీని ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి, అంతేకాని ఎఫ్ఐఆర్ అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఎఫ్ఐఆర్ని ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్కు పరిమితి లేదు. ఎఫ్ఐఆర్లో ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా చేర్చేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత 5 ఏళ్ళు కనిపించకుండా పోయి ఆ తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నేరంలో ముఖ్యంగా ఆయన ఆనవాళ్ళు కావచ్చు, ఆయన నేరం చేశారనే సాక్ష్యాధారాలు వస్తే అప్పుడు అతన్ని చేరుస్తారు. అంతేకాని నేరం జరిగిన తేదీని చూడాలి, కానీ ఆ వ్యక్తికి సంబంధించి ఎప్పుడు ఎఫ్ఐఆర్లో చేర్చారు అనేటువంటిది పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి 2018 తర్వాత 2018 తర్వాత వచ్చిన 17A అనేటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో, ఒక రక్షణ ఏదైతే ఉందో అది చంద్రబాబుకు ఇక్కడ రాదు. ఇది ప్రొసీజరల్ మాత్రమే. ఇక్కడ చాలా స్పష్టంగా కోర్టు కూడా హరీష్ సాల్వే వాదన సందర్భంగా అడిగింది. 17A అనేటువంటిది ప్రక్రియకు, అంటే విచారణ ప్రక్రియకు సంబంధించిందే కదా, ఇది నేరానికి సంబంధించింది కాదు అన్నప్పుడు అవును ఇది ప్రక్రియకు సంబంధించిందే, విచారణ జరుగుతున్నటువంటి ప్రక్రియ మీదే మేము అభ్యంతరం చేస్తున్నాము, నేరం గురించి డిస్కస్ చేయట్లేదు అని చంద్రబాబు న్యాయవాది హరీష్ సాల్వేనే డైరెక్ట్గా చెప్పారు. కాబట్టి వాళ్ళు నేరము దానికి సంబంధించిన మెరిట్స్ మీద ఎటువంటి డిస్కషన్ చేయట్లేదు, కేవలం జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటే గవర్నర్ పర్మిషన్తో చేస్తున్నారా లేదా అనేటువంటి దాని మీదే ఈ మొత్తం చర్చ అనేటువంటి జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఈరోజు ఇంకొక విషయం, కౌంటర్ దాఖలు చేశారా అని ముకుల్ రోహిత్కి న్యాయమూర్తి అడిగినప్పుడు దీనిలో నోటీసులే ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వాలా వద్దా అనే అంశం మీదే ఈ మొత్తం వాదనలు జరుగుతున్నాయి. కాబట్టి నోటీసులు ఇచ్చేటువంటి దాని మీదే డిపెండ్ అవుతుంది, కౌంటర్ మేము వేయలేదు అనేటువంటిది క్లియర్ చెప్పారు. ఈరోజు మనం జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి కౌంటర్ నోటీసులు ఇవ్వాలా వద్దా అనేటువంటి దాని మీద జరుగుతుంది. ఇది ఇమీడియట్గా చంద్రబాబు రిలీఫ్ కోసం కాదు, దీని మీద మ్యాక్సిమం నోటీస్ ఇచ్చేటువంటి అవకాశము, లేదంటే ఈ పిటిషన్ను డిస్మిస్ చేసే అవకాశం మాత్రమే ఉందని కోర్టు డైరెక్ట్గా వాదనల సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి.